ఉదయ మరియు ప్రభాస్లు చింతాద్రిపేటలో సేవ్ రివర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నది ఒడ్డున నివసిస్తున్న ఊరి ప్రజలు అతని ముందు నిలబడి ఉన్నారు. ఇక్కడి నుంచి చెత్తను సేకరించరు, లేదంటే మేమెందుకు నదిలో పోయాలనుకుంటాం. ఉదయ తన డైరీలో ఏదో నోట్ చేస్తున్నాడు. నువ్వు చెప్తున్నావు నదిని శుభ్రం చేయమని. అది ఎలా చేయటం? చాలా పెద్ద నదది. చాలా చెత్త ఉంది. మనం దానిని ఏ చేత్తో తీయగలం? ప్రభాస్ ఓ ఇంటివైపు చూస్తున్నాడు. అక్కడ నుంచి చేపలు నిండిన వాసన వస్తోంది. అతను ఒక్కసారిగా మాట్లాడాడు. చేపా? చేపేంటి? చేపలను కూడా పట్టుకుంటాం కదా. సముద్రంలో చేపలు పట్టే వలల నుంచి ప్లాస్టిక్ను తొలగించలేమా? కాని అందులో చిన్నపాటి చెత్త అలాగే ఉంటుంది. అయ్యో అన్నా, మరిన్ని దారాలని జోడించి మనం వలలను సన్నగా చేయవచ్చు. మీరు ప్రయత్నిస్తే ఏమి జరగదు. సరే, అది సాధ్యమే. అయితే బయటకు వచ్చే చెత్త ఎక్కడికి పోతుంది? మరియు రెండవది, ఈ నది సముద్రంలో ఎక్కడ కలుస్తోందో అక్కడ ఇసుక పేరుకుపోతుంది. నీరు ప్రవహించదు కాబట్టి అది కుళ్ళిపోతుంది. దానిని నువ్వు ఏమి చేస్తావు? దాని గురించి ప్రభుత్వం మాత్రమే ఏదైనా చేస్తుంది కదా. ఈ విషయాన్ని కూడా ఉదయ తన డైరీలో రాసుకున్నాడు. మరుసటి రోజు అతను ప్రజలను గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకువెళ్తాడు. మేడం, మాకు 3 అభ్యర్థనలున్నాయి. చెప్పండి. మొదటిది, మా ఇల్లు కోవం దగ్గర. అక్కడి నుంచి చెత్తను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలి. చెత్తను సేకరించకుంటే చాలామంది చెత్తను నదిలో పారేస్తారు. ఇలాంటి ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? దాదాపు 900. ఇన్ని ఇళ్లకు సిబ్బంది మరియు వాహనాలకు అనుమతి రావాలంటే కొంత సమయం పడుతుంది. కాని నేను నదికి సమీపంలో ఉన్న రోడ్డుపై ప్రతి 500 మీటర్లకు ఒక పెద్ద పెట్టెను ఏర్పాటు చేయగలను. మీరందరూ వచ్చి మీ చెత్తను అందులో వేస్తే అది తదుపరి ప్రాసెసింగ్ కోసం పంపబడుతుంది. సరే, అలాగే. రెండవది, అందరం కలిసి నదిని శుభ్రం చేస్తున్నాము కాబట్టి దాని నుండి బయటకు వచ్చే మురికిని ప్రాసెస్ చెయ్యాలనుకుంటున్నాము. ఇది మంచి విషయమే. మీరు శుభ్రపరచడం ప్రారంభించండి. అక్కడ 2 ట్రక్కులు పార్క్ చేయబడుతాయి. ఒక ట్రక్ నిండిన వెంటనే కొత్త ట్రక్కు పంపబడుతుంది. మీరు ఒక్కసారి మాత్రమే శుభ్రం చేయబోతున్నారా? అవును, ప్రస్తుతానికి ఒకేసారి గురించి ఆలోచించాము. ఉదయ తన డైరీలో ఏదో రాసుకున్నాడు. మూడవది, మూడవది, సముద్రం దగ్గర నదిలో ఇసుక పేరుకుపోతోంది. దాంతో నీరు నిలిచిపోతుంది. మీరు దానిని శుభ్రం చేస్తే కోవం మరింత శుభ్రంగా ఉంటుంది. చూడండి, మేము దీన్ని చాలాసార్లు చేశాము. దీనిని డ్రెడ్జింగ్ అని పిలుస్తారు మరియు ఇది ఖరీదైన ప్రక్రియ. దీని యంత్రం కలకత్తా నుండి కూడా వస్తుంది. డ్రెడ్జింగ్ పూర్తయిన తరువాత దాన్ని మళ్ళీ ఎప్పుడు చేయాలో, సరిగ్గా ఎక్కడ చేయాలో మాకు తెలియదు. అలాగే సముద్రం పక్కన నివసించే మత్స్యకారులను కూడా ఇసుక నిండడంపై తమకు సమాచారం ఇవ్వాలని కోరాము. కాని ఇవ్వలేకపోతున్నారు. మరి మిగతా స్థలాలలో ఇది ఎలా జరుగుతుంది? ఇతర ప్రదేశాలలో టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ సమాధానం విన్న ఉదయ తన డైరీలో ఇంకేదో నోట్ చేసుకుంటాడు. ఇంటికి చేరుకోగానే డైరీ పేజీలు తిరిగేశాడు. అతను కంగారు పడ్డాడు. అతనికి మాయ గుర్తొచ్చింది. తన డైరీని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. మాయ అతని ఎదురుగా వచ్చింది. మాయా, నాకు ఏమీ అర్థం కావటం లేదు. చాలా మంది, చాలా సమస్యలు. ఇంకా నేను ఇంటర్నెట్లో చూశాను, నదులను శుభ్రం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేనేం చెయ్యాలి? ఏ పద్ధతులు ఉత్తమంగా ఉంటాయో నిర్ణయించు. ఎలా? ఈ 6 విషయాలపై ప్రతి పరిష్కారాన్ని చెక్ చెయ్. ఆ పరిష్కారం మీ నగరానికి సరైనదేనా? ఉన్న వనరుల సహాయంతో దీన్ని అమలు చేయడం సాధ్యమేనా?
ఆ పరిష్కారంలో అందరి భాగస్వామ్యాన్ని నిర్ధారించగలరా? ఆ పరిష్కారం ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందా? ఆ పరిష్కారం ఇతర సమస్యలను సృష్టిస్తుందా లేదా? మరియు ముఖ్యంగా, టెక్నాలజీ సహాయంతో ఆ పరిష్కారాన్ని మెరుగుపరచవచ్చా? వావ్ మాయా! నువ్వు నా గందరగోళమంతా పరిష్కరించావు. ఇప్పుడు నా బహుమతి ఇవ్వు. నువ్వు చివరిసారి కూడా ఇవ్వలేదు. ఓహో, అది మళ్ళీ మర్చిపోయాను. వచ్చేసారి తప్పకుండా తీసుకువస్తాను అంటూ మాయ డైరీ వైపు తిరిగింది. ఉదయ తన డైరీలో టేబుల్ తయారు చేసి కొన్ని లెక్కలు వేయడం ప్రారంభించాడు. మరుసటి రోజు ఉదయ చాలా ఉత్సాహంగా కాలనీకి వెళ్ళాడు. మనం కలిసి 3 పనులు చేయాలని నేను అనుకుంటున్నాను. ముందుగా నదిని వలల సహాయంతో శుభ్రం చేయాలి. మేడం చెప్పినట్లుగా ఆ చెత్తని మున్సిపాలిటీ వారు తీసుకుంటారు. రెండవది, మనం డ్రోన్ కొనాలి. డ్రోనా? డ్రోన్ ఎందుకు? కోవం దాదాపు 70 కిలోమీటర్లు. డ్రోన్ ప్రతిరోజు నదికి 10 కిలోమీటర్ల ఎగువ నుండి వీడియోలను చేస్తుంది. దీంతో ప్రతి వారం నది మొత్తం చెక్ చేసి ఎక్కడైనా ఇసుక పేరుకుపోయి ఉంటే గుర్తిస్తుంది. అయితే డ్రోన్లు ఖరీదైనవి కాదా? మరి డ్రోన్ని ఎవరు నడిపిస్తారు? ఒకరి తరువాత ఒకరు అన్నయ్యా. కాబట్టి డ్రోన్ 1.5 లక్షల మధ్య వస్తుంది. ప్రభాస్ మరియు నేను కలిసి ఆన్లైన్ ప్రచారాన్ని నిర్వహిస్తాము. చెన్నై చాలా పెద్ద నగరం. చెన్నైలోనే ఇంత మొత్తం వసూళ్లు అవుతాయని భావిస్తున్నాం. మున్సిపాలిటీ ఉద్యోగులు డ్రోన్ను ఆపరేట్ చేస్తారు. ఒక ఉద్యోగి రోజుకు దాదాపు అరగంట ఈ పనికి కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇది మన నదిని శుభ్రపరుస్తుంది మరియు నగరం చాలా ప్రసిద్ధి చెందుతుంది. మరియు మూడవది, మనము కొంత సమయం వరకు ప్రతి వారం నదిని శుభ్రం చేయాలి. పూర్తిగా కాదు. అయితే డ్రోన్ల ద్వారా ఎక్కడైతే చెత్త కనిపిస్తుందో అక్కడే. కోవం చాలా సంవత్సరాలుగా మురికిగా ఉంది. దానిని శుభ్రం చేయడానికి కొంత సమయమైనా పడుతుంది. ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఉదయ తలపై ప్రేమగా నిమిరాడు. నాయనా, మేమంతా నీతో ఉన్నాం. చింతాద్రిపేట అంతటా ఆనందపు అలలు వ్యాపించాయి. మున్సిపాలిటీలో మేడం కూడా చాలా సంతోషించారు. వెంటనే డ్రోన్ ఆపరేట్ చేసే పనిని ఓ ఉద్యోగికి అప్పగించారు. అలాగే మున్సిపాలిటీలోని సోషల్ మీడియా ఛానళ్లలో రోజువారీ వీడియోలను పోస్టు చేస్తామన్నారు. దీంతో ప్రజలకు ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపై అవగాహన ఉంటుంది. 10 రోజుల్లో పొంగల్ రాబోతోంది. ఆ రోజు నుండే కొత్తగా ప్రారంభించాలని అందరూ నిర్ణయించుకున్నారు. కోవం కాపాడండి అనే సోషల్ మీడియా పేజీ నుండి ప్రభాస్ మరియు ఉదయ కేవలం 3 రోజుల్లో 1.5 లక్షల రూపాయలు వసూలు చేశారు. దాని నుంచి డ్రోన్ను ఆర్డర్ చేశారు. పొంగల్ రోజున అంతా అందంగా ముస్తాబు చేశారు. రోడ్లపై కోలాటాలు వేశారు. దాదాపు 200 మంది కలిసి నదిని శుభ్రం చేశారు. అదే రోజు డ్రోన్ కూడా వచ్చింది. డ్రోన్తో శుభ్రపరిచే అనేక ఫోటోలు తీయబడ్డాయి. డ్రెడ్జింగ్ మిషన్ యజమానితో కూడా మాట్లాడారు. అది సెలవుల తరువాత రావాల్సి ఉంది. శుభ్రం చేసిన తరువాత నది కొద్దిగా ప్రవహించడం ప్రారంభించిందని ఉదయ గమనించాడు. అందులో ఒక పువ్వు తేలుతూ ఉంది. ఉదయ పుష్పాన్ని జాగ్రత్తగా చూసేసరికి అది మాయగా మారింది. మాయా, ఎలా ఉన్నావు? నేను సంతోషంగా ఉన్నానని నీకు తెలుసు. నాకు తెలుసు, కానీ నేను నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను. అయితే విను. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ థ్యాంక్యూతో పని జరగదు. నా బహుమతి నాకు ఇవ్వు. అవునా? ఒక నిమిషం. మాయ నది యొక్క అలను పట్టుకుంది.
అది నీలం కండువగా మారింది. తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు ఇప్పుడు క్లైమేట్ సూపర్ హీరో కూడా. ఉదయ సంతోషిస్తాడు. అప్పటినుండి ఉదయ ప్రతివారం నదిని శుభ్రపరుస్తూ ఉంటాడు. అతని కోవం కాపాడండి పేజీని 80,000 మంది అనుసరిస్తున్నారు. అతను కోవంలో చేసిన పని గురించి ప్రజలకు తెలియజేస్తాడు మరియు నది యొక్క అందమైన ఫోటోలను పోస్టు చేయడం ద్వారా వారిని ప్రేరేపజేస్తాడు. ఇప్పుడు కూడా అతను మీకు స్ఫూర్తిని ఇస్తున్నాడు.